వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. కూటమి విజయంతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని విశాఖ 48వ వార్డులో భాజపా అభ్యర్థి గంకల అప్పారావు కవిత పేర్కొన్నారు. భాజపా, జనసేన, టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వస్తే మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వస్తాయని ఉత్తర నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. కూటమి మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గంకల కవిత అప్పారావు ఘనంగా స్వాగతం పలికి వార్డులో ఇంటింటికి వెళ్లి టీడీపీ, బీజేపీ మరియు జనసేన పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ విజయాన్ని కాంక్షిస్తూ ఓట్లు వేయాలని అభ్యర్థన చేశారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. వైఎస్ఆర్సీపీ అరాచకాలను ఎండగడుతూ జగన్ పాలనలో జరిగిన నష్టాన్ని వివరించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దారని అన్నారు. నలభై 48వ వార్డులో ఒక భారీ ర్యాలీ బీజేపీ నాయకులు, కార్పొరేటరు గంకల అప్పారావు గారు అండ్ గంకల కవిత గారు అండ్ మా టీడీపీ గోర్ల అప్పారావు గారు అందరూ కలిసి చాలా భారీగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ జనసముద్రం చూసి ఈ వార్డు చాలా వన్ సైడెడ్గా ఉందని తెలుస్తుంది. రాబోయే ఎలక్షన్స్లో ఇక్కడ కమలం గుర్తు మీద విష్ణురాజు గారు బీజేపీ తరఫున, సైకిల్ గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాము. జనాల స్పందన కూడా చాలా బాగుంది. గతంలో కూడా అప్పారావు గారు తెలుగుదేశం నాయకులే, అనేక కారణాల వల్ల బీజేపీకి వెళ్ళడం జరిగింది. ఆయన అప్పుడు గెలిచారు అంటే ఆయన బలం చాలా ఎక్కువగా ఉందని అందరికీ అర్థమైంది. ఇవాళ మిత్రపక్షంలో పనిచేస్తున్నాం కాబట్టి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసికట్టుగా ఈ వార్డు నుంచి చాలా భారీ మెజారిటీ విష్ణు గారికి, నాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీకి విశాఖపట్నంలో ఏకైక కార్పొరేటర్ ఉన్నారు, అదే గంకల కవిత గారు. అట్లాగే గంకల అప్పారావు గారు, వారి హస్బెండ్, వారిద్దరూ చేసిన సర్వీసు వలన ప్రజలు ఇక్కడ ఆదరించి వారిని కార్పొరేటర్గా ఎన్నుకోబట్టడం జరిగింది. అట్లాగే వారు కార్పొరేటర్గా ఎన్నిక అయిన తర్వాత నుంచి రోజు కూడా ఉదయమే వార్డులో తిరుగుతూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి. తప్పనిసరిగా మాకు ఇక్కడ అత్యధికమైన మెజారిటీ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పారావు గారు, అట్లాగే జనసేన నాయకులు ప్రతి ఒక్కరూ కూడా మాకు సహకరిస్తున్నారు. తప్పనిసరిగా భరత్ గారికి అత్యధిక ఓట్లు వస్తాయి. అట్లాగే నాకు కూడా అత్యధిక ఓట్లు వచ్చి ఇక్కడ గ్యారంటీగా గెలుస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను.